మన శరీరంలో బోన్స్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే నడవగలం, పని చేయగలం, ఎక్సర్సైజ్ చేయగలం. కానీ ఈ రోజుల్లో చాలామందికి జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, కాల్షియం లోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సరైన ఆహారం లేకపోవడం, సూర్యకాంతి తక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఎముకలు బలంగా ఉండాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటగా డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, పన్నీర్ వంటి వాటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎముకలకు చాలా అవసరం. రోజు ఒక గ్లాస్ పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 125 mg కాల్షియం ఉంటుంది. రెండవది గుడ్లు. గుడ్లలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి, కాల్షియం మీ శరీరంలో సరిగ్గా అబ్జర్వ్ అవ్వడానికి సహాయపడుతుంది. అయితే ఒక ఎగ్లో 30 mg కాల్షియం ఉంటుంది. మూడవది ఆకుకూరలు. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. నాలుగవది బాదాం మరియు గింజలు. బాదాం, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ వంటి వాటిల్లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఐదవది చేపలు. ముఖ్యంగా చిన్న చేపలు అంటే బోన్స్తో తినేవి. ఇవి కాల్షియంకు మంచి సోర్స్. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. ఆరవది పండ్లు. ముఖ్యంగా ఆరెంజ్, మొసంబి వంటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కాలేజన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. కాలేజన్ ఎముకల నిర్మాణానికి చాలా ముఖ్యం. సన్లైట్. మీరు ఎంత కాల్షియం తీసుకున్నా విటమిన్ డి లేకపోతే అది శరీరంలో సరిగ్గా ఉపయోగపడదు. అందుకే రోజు కనీసం 15 నుండి 20 నిమిషాలు సన్లైట్లో ఉండాలి. మరియు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాకింగ్, స్కిప్పింగ్, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎముకలను స్ట్రాంగ్గా ఉంచుతాయి. సో ఫైనల్గా పాలు, గుడ్లు, ఆకుకూరలు, గింజలు, చేపలు, పండ్లు వంటి ఆహారాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటితో పాటు సన్లైట్లో ఉండడం, వ్యాయామం చేయడం కూడా ఇంపార్టెంట్.